రాస్తా ఉన్నారంటూ కూడా అందులో రాసుకుంటున్నారు. ఎందుకు మరి మీరు ఆ పత్రిక పైన కావచ్చు ఇవన్నీ అసత్య ప్రచారాల పైన ఎందుకు చర్యలు ఉండట్లేవు? నమస్కారం సార్, మీకు అలాగే నమస్తే. సుబ్బారావు గారికి, నాగార్జున గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్, మీరు అడిగారు క్వశ్చన్ బాగుంది. మొన్న సాక్షి పత్రికకి సంబంధించినటువంటి ఎడిటర్ ఇంట్లో సోదాలు చేయడం జరిగింది. అలాగే సాక్షి రిపోర్టర్స్ ఎక్కడైతే అబద్ధాలు వండి వార్చి పంపిస్తున్నారో, ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ మీద కూడా సోదాలు చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ కేసు పెట్టడమే మిగిలింది. చాలా కేసులు ఉన్నాయి. పరువు నష్టం దావాలు వేస్తున్నారు. లోకేష్ గారు 2, 3 వేశారు. అవన్నీ కూడా వాళ్ళు అటెండ్ కావట్లా. సరే, ఒక రోజుకి ఎక్స్పర్ట్ పిటిషన్ అయిపోతుంది, వాళ్ళు అప్పుడు కానీ తెలియదు. సాక్షి పత్రిక ఎందుకు రాస్తుందంటే, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద అనుమానాలు వచ్చేసినాయి. ఆ పార్టీ నాయకులకు కానీ, ఆ పార్టీ కార్యకర్తలకు కానీ, చోటా మోటా నాయకులకు కూడా వచ్చేసింది. ఇతను ఉంటాడా లేకపోతే జైలుకి వెళ్ళిపోతాడా? కేసులన్నీ చాలా వేగం అవుతా ఉన్నాయి. అన్ని ఏళ్ళు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూస్తున్నాయి. అన్ని కళ్ళు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూస్తున్నాయి. ఏంటి మా నాయకుడు పరిస్థితి? మరి కూటమి పార్టీల్లోకే వాళ్ళు చేర్చుకోవట్లేదు. మరి ఏం చేయాలనే దాని మీద సందిగ్ధలో పడి ఉన్నారు. ఈ పడిన నేపథ్యంలో ఈ రోత పత్రిక ఏం చేస్తుందంటే, వాళ్ళు జారిపోకుండా ఉండటానికి ఆ పార్టీ క్యాడరు నాయకులకి ఒక ఆత్మస్థైర్యం ఇవ్వడానికి కట్టుకథలు, అబద్ధపు వార్తలు వండి రాస్తుంది. విజయసాయి రెడ్డి గారిని చంద్రబాబు గారు ఆడిస్తున్నాడంట. ఇవాళ రాశారు రోత పత్రికలో. అంటే ఎప్పుడు విజయసాయి రెడ్డి చంద్రబాబుతో కలిశాడు? ఎందుకు రాజీనామా చేశాడు? చంద్రబాబు గారితో విజయసాయి రెడ్డి మిలాఖాత్ అయితే రాజీనామా చేస్తే మళ్ళీ సీటు ఆయనకే ఇవ్వాలిగా చంద్రబాబు నాయుడు గారు. అది బీజేపీకి ఇవ్వటం ఏంటి? పాకా సత్యనారాయణ గారు ఆయన భీమవరం నుంచే ఆయన ఆ సీట్లో కూర్చోవటం ఏంటి? ఇది వ్రోత పత్రిక చెప్పాలా? చంద్రబాబు గారికి అవసరం ఏముంది? విజయసాయి రెడ్డి లాంటి ఒక అవినీతి పరుడితో, అవకాశవాదితో చేయగలిగిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? అంత పరిస్థితి ఉందా అతనికి? అతను ఆల్రెడీ అవుట్డేటెడ్ అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళు కీచులు ఆడుకుంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను బజార్ గెలిచాడు, ఆ వైజాగ్లో ఎండోమెంట్స్ డిప్యూటీ డైరెక్టర్ ఉంది కదా శాంతి, ఆ వ్యవహారం అంతా సజ్జల రామకృష్ణారెడ్డి చేయించాడనేది విజయసాయి రెడ్డికి అనుమానం అతని మీద. అది తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు చేశారని కాదు, మా వాళ్లే చేయించారనేది అతను బాధపడతా ఉన్నాడు. దాని మీద నాది 2 నుంచి 2000కి వెళ్ళిపోయింది నా ర్యాంకు వైసీపీ పార్టీలో. నేను ఉండి కూడా ఉపయోగం ఉంది, వ్యవసాయం చేసుకుంటానని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఈ లిక్కర్ శ్యామ్ కూడా ఇప్పుడు ఆ కసిరెడ్డి అంటే ఎస్పీఓ రెడ్డికి బంధువు అంట. ఎస్పీఓ రెడ్డి తెలుగుదేశం అంట. అంటే ఈ కసిరెడ్డి కూడా తెలుగుదేశమేనంట. ఆ రోత పత్రిక వండి వార్చిన దాంట్లో ఇవాళ ఉన్నటువంటి వార్త అది. అంటే మొత్తం అందులో ఉన్నటువంటి ఈ ధనంజయ రెడ్డి కానీ, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి కానీ, తర్వాత ఈ గోందప్, వీళ్ళు కూడా తెలుగుదేశం అనేటువంటి ఆ కలరే తీసుకొస్తా ఉన్నారు. అంటే మాకేం సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారు మనుషులే గతంలో ఇదంతా చేశారు, వాళ్ళే వీళ్ళు అని ఎందుకు రాస్తున్నారంటే, ఆ జగన్మోహన్ రెడ్డి భక్తులు ఉంటారు కదా, వైసీపీ క్యాడర్ ఉంటారు కదా, వాళ్ళు చదివి ఓహో ఇలాగ జరుగుతుందేమో, మా నాయకుడు చాలా మంచివాడని చెప్పి అనుకోవటం కోసం ఆ క్యాడర్ని నిలబెట్టుకోవటానికి, నాయకుడు పోకుండా ఉండటానికి అబద్ధాలు వండి వారుస్తూ ఉన్నారు. ఎక్కడికి పోతాడు సార్ ధనంజయ రెడ్డి? ఎక్కడికి పోతాడు కృష్ణమోహన్ రెడ్డి? ఇప్పుడు సుప్రీంకోర్టులో నో అని వచ్చింది. ఇంకెక్కడికి వెళ్తారా వాళ్ళు? ఐక్యరాజ్య సమితికి వెళ్తారా? లేకపోతే విదేశాల్లో పారిపోతారా? ఎన్నాళ్ళు పారిపోతారు? తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు గోవిందప్పని మైసూర్లో పట్టుకోవాలా? వీళ్ళిద్దరిని కూడా పట్టుకుంటారు. పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తే అది పెద్ద విషయమే కాదు పవన్ గారు. అంటే చేయట్లేదా? ఏమండి చేయట్లేదా? అంటే కొంతమంది ఇంకా
ఆ, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మొన్నటి వరకు ఆంజనేయులు గారు హైదరాబాద్ లో కూర్చొని ఇన్ఫర్మేషన్స్ లాగి వీళ్ళందరికీ ఇస్తున్నాడు అనేది మనం చర్చించాంగా 1-2 సార్లు. ఇంకా అలాంటి వాళ్ళు ఉంటారు, ఉండకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో అడ్డగోలుగా సంపాదన పెరిగి ఎస్టేట్లు కట్టుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని ఎక్కడికక్కడ హోటల్స్ కట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా పోలీస్ ఆఫీసర్లు గెస్ట్ హౌస్లు కట్టుకున్న వాళ్ళు వీళ్ళకి కృతజ్ఞత ఉంటుంది కదా, ఈయన వల్లే కదా మనం ఇంత డబ్బు సంపాదించామని. కాబట్టి వాళ్ళు ఉంటారు కొంత శాతం, ఇంకా ఉంటారు, కొంతమందిని పక్కన పెట్టాము, ఇంకా కొంతమంది ఉంటారు. అయితే 90% ఈ 11 నెలల్లో ట్యూన్ అయ్యారు. ఒక్కొక్కళ్ళు లాక్కొచ్చి వాళ్ళు ఇద్దరు కూడా పెద్ద విషయం కాదు. పోలీసులు అనుకుంటే ఎక్కడ ఉన్నా సరే, ఏ కలుగులో దాక్కున్నా సరే తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. ఈ లిక్కర్ కేసులో మాత్రం నేను చెప్తున్నాను పవన్ గారు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరింది అనేది సిఐడి ప్రూవ్ చేస్తుంది. నెలకి 60,000 కోట్లు ఏది ఈ కంపెనీలు సప్లై చేసినటువంటి మద్యంలో, ఇంకా అనధికారికంగా అమ్మినటువంటి మద్యం వేరే ఉంది. ఈ బ్రూవరీ కార్పొరేషన్ నుంచి కాకుండా డైరెక్ట్ గా షాపులకే వేసేసి వీళ్ళు తయారు చేసిన మద్యం వీళ్ళే డిజిటల్ పేమెంట్స్ లేకుండా వీళ్ళ మందుకు Okay. వీళ్ళే Okay. డబ్బులు తీసుకొని